ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తాళి కట్టే ఒక్క నిమిషం ముందైనా సరే అక్కిని ఎత్తుకొచ్చి నా సొంతం చేసుకుంటాను. టోటల్ వర్ధన్ ఫ్యామిలీని నా కాళ్ళ దగ్గరకు రప్పిస్తాను. రేయ్, పగటి కలలు కనకు. నేనుండగా అక్కి నీడను కూడా నువ్వు తాకలేవు. వర్ధన్ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నువ్వు శంకర్ గారిని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఈ క్షణం నుంచి వర్ధన్ కుటుంబానికి మంచి కోరే శ్రేయోభిలాషిని నేనే, కవచంలా కాపాడే సైనికుణ్ణి నేనే. శబాష్, ఇప్పుడు ఆటలో మజా వచ్చింది. ఇంకా ఇప్పుడు నా వేట మొదలు పెడతా. నీ ఆట కట్టించి నా వేటకి నిన్నే బలిస్తాన్రా. ఇది శంకర్ గాడి ఛాలెంజ్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ రా. చూద్దాం. యాదగిరింటిని నాశనం చేసి క్వార్టర్స్ లో ఉన్న గౌరీ చెల్లెల్ని కూడా అటాక్ చేయించాను. అయినా వాడిలో కొంచెం కూడా బెదురు కనపడలేదు. ఏంట్రా వాడి ధైర్యం? అతని మాటలు వింటుంటేనే అర్థమవుతుంది కదా బాస్. అతనికి అతని పైనున్న నమ్మకమే అతని ధైర్యం. మీరు తప్పు చేశారు బాస్. పెళ్లిలో ఆ అమ్మాయిని ఎత్తుకెళ్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు అతను జాగ్రత్త పడిపోతాడు కదా, మరి ఎలా కిడ్నాప్ చేస్తారు? రాయ్, పిరికి వాడి కింద జమ చేసి మాట్లాడుతుంటే వాడికి భయపడి దొంగ దెబ్బ తీయమంటావా? నేను జలంధర్ కొడుకునరా. గెలిచే వరకు పోరాడతాను తప్ప అంత ఈజీగా ఓటమిని అంగీకరించను. అది కాదు బాస్, మన ప్లాన్ ఏంటో ముందే తెలిస్తే జాగ్రత్త పడతాడు కదా అంటున్నాను, అంతే. పెళ్లి ఏర్పాట్లు చేసేది వాడైనా సరే పెళ్లి మొత్తం నా కంట్రోల్లో ఉండాలి. పెళ్లిలో బంధువులు స్నేహితులతో పాటు మన వాళ్ళు కూడా ఉండాలి. నేను చిన్న సైగ చేయగానే అటాక్ చేసేంత అలర్ట్గా ఉండాలి. అప్పుడు వాడి కళ్ళ ముందు నుండి ఆ అక్కిని ఎత్తుకొస్తుంటే వాడి మొహంలో ఓటమి, చావు భయం రెండూ నేను చూడాలి. అర్థమైంది బాస్. అతను చేసే ప్రతి పని మీద కన్నేసుంచుతాం. అక్కడ జరిగే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్తో సహా మనకు చేరేలాగా మనుషుల్ని ఏర్పాటు చేస్తాను. గుడ్, బట్ చాలా జాగ్రత్తగా ఉండండి. శంకర్ని తక్కువ అంచనా వేయకండి. ఎస్ బాస్. గతంలో అక్కి తన కన్న బిడ్డ అని తెలియకుండానే ఆ అక్కి కోసం, ఆ కుటుంబం కోసం సైనికుల్లా మారి కాపాడుకుంటానంటున్నాడు. అదే అసలు నిజం తెలిస్తే నా ప్రాణాలు తీసైనా సరే తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. కానీ ఆ ఇంటి వాళ్ళు ఆ బాధ్యతని విధికే వదిలేశారు. వాళ్లకై వాళ్ల నోటితో నిజం చెప్పరు, అంతవరకు గ్యారంటీ. కానీ ఎలాగైనా శంకర్ని దెబ్బతీయాలి. వర్ధన్ కుటుంబం మీద నా పగ తీర్చుకోవడం శంకర్ చావుతోనే మొదలు పెడతాను. హలో, థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్పెక్టర్. వాళ్ళు సేఫ్గా ఉండటమే మాకు ముఖ్యం. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శంకర్, యాదగిరి ఇంటి దగ్గర, ఆఫీస్ క్వార్టర్స్ దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేయించాను. ఎందుకైనా మంచిది, మన పర్సనల్ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేస్తాను. అసలే ఆ రాకేష్ దుర్మార్గుడు, వాడు ఎంతకైనా తెగిస్తాడు. లేదు సార్, వాడి టార్గెట్ ఓన్లీ అక్కి. వాడు ఇంకెవరి జోలికి వెళ్ళడు. వాడు మనతో ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కిని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడు. సో మనం అక్కిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కి, నువ్వు ఇంటి నుంచి అసలు బయటికి వెళ్ళొద్దమ్మా. అక్కి, భయపడకు, మేమున్నాం కదా.
మేమంతా ఉండగా నీకేం కాదు. వాడు నీ జోలికి రాలేడు. ఏమైంది అబ్బాయి? ఏం ఆలోచిస్తున్నావు? నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకున్న ఒక దుర్మార్గుణ్ణి నమ్మి ప్రాణ స్నేహితుడిగా పక్కనే పెట్టుకున్నాను. వాడి మాయలో పడి మీ అందరినీ కూడా అపోజ్ చేశాను. చివరికి నా చెల్లిని వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఎంత పెద్ద తప్పు చేయబోయాను. చాలా పెద్ద ఫూల్ ఫ్రెండ్ నేను. వాళ్ళు ఇలా అందరినీ ఇబ్బంది పెట్టడానికి ఒక రకంగా నేనే కారణం అనిపిస్తుంది. నా మీద నాకే కోపంగా ఉంది. బాధపడకబాయ్, ఇందులో నీ తప్పేం లేదు. వాడు నిన్ను అలా నమ్మించాడు. కావచ్చు ఫ్రెండ్, కానీ ఆర్యవర్ధన్ గారంటేనే ఒక మనిషిని చూడగానే ఎవరు ఎలాంటి వారు అని అంచనా వేయగల స్ట్రాటజిక్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తికి కొడుగ్గా పుట్టిన నేను నా శత్రువుని గుర్తించలేకపోయినందుకు బాధగా ఉంది. అభయ్, మీ నాన్నగారంటే ఎంతో మంది శత్రువులను ఎదుర్కొని ఆ స్థాయికి చేరుకున్నారు. నీకు అలాంటి పరిస్థితులు ఎదురుపడలేదు కాబట్టి నువ్వు అప్రమత్తంగా ఉండలేకపోయావు, అంతే. ఒకసారి దెబ్బతిన్నావు కదా, ఇక మీదట నువ్వే జాగ్రత్తగా ఉండు. అవునా భయ్, పొరపాటు అనేది ప్రతి ఒక్కరి వల్ల జరుగుతుంది. కానీ వన్స్ అది తప్పు అని తెలిసిన తర్వాత అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. మీ వల్లే వాడి నిజస్వరూపం బయటపడింది. మీరే గనక లేకపోతే అక్కి జీవితం, ఈ కుటుంబం మొత్తం నాశనం అయిపోయేది. నేను జన్మలకి మీకు రుణపడిపోయి ఉంటాను. అబ్బాయి, ఏంటిదంతా? నువ్వు అక్కి నన్ను, గౌరీ గారిని మీ ఇంటి సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తున్నారు. మీకోసం ఈ మాత్రం చేయలేనా? శంకర్, నేనొక విషయం చెప్పనా? చెప్పండి సార్. ఇన్ని టెన్షన్ల మధ్య ప్రమాదం అని తెలిసి కూడా ఈ పెళ్లి జరిపించడం అవసరం అంటావా? ఆ రాకేష్ గాడు అంతు చూశాక ఆ తర్వాత ప్రశాంతంగా పెళ్లి జరిపించుకుందాం. లేదండి సార్, వాడు మనతో ఛాలెంజ్ చేశాడు. ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపుతానని. అందుకే వాడు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. వాడు డెఫినెట్గా పెళ్లి మండపానికి వస్తాడు. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుని వాడిని అరెస్ట్ చేయించి జైలుకి పంపించాలి. ఇదే మన టార్గెట్. అర్థమైంది శంకర్. నేను పెళ్లి ఏర్పాట్లు చేయిస్తాను. లిమిటెడ్ జనాలతో సింపుల్గా పెళ్లి జరిపిద్దాం. సార్, ఎలక రాకుండా చేయాలంటే అన్ని దారులు మూసేయాలి. దాన్ని బోన్లో వేయాలంటే ట్రాప్ చేయాలి. సో ఎక్కడో ఒక చోట లూప్ హోల్ వదిలేయాలి. ఓకే శంకర్, అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. నాకు తెలిసి ఈ పాటికే వాడు పెళ్లిలో అక్కిని ఎలా కిడ్నాప్ చేయాలో స్కెచ్ వేస్తూ ఉంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.